శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మరీ అభ్యర్థిస్తూ ఉన్నాము. మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహము మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఉత్సాహాన్ని ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాం. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి బుధ చంద్రులు, మిథున రాశిలో గురు శుక్రులు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, అలాగే మీన రాశిలో శనిగారు. ఇక వారాంతంలోకి 23వ తేదీ మే దగ్గరికి వెళ్ళేసరికి చంద్రుని యొక్క సంచారము మాత్రమే సింహరాశిలో కేతువుతో కలిసి సంచరిస్తూ ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు, దృష్టుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు తెలియచెప్పుకుందాం. గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, మేషరాశిలో కుజుడు ఉన్నారు, వృషభ రాశిలో చంద్ర బుధ రవిలు, మిథున రాశిలో శుక్ర గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, ఇంకా మీనరాశిలో శనిగారు ఉన్నారు. ఇక వారాంతమైనటువంటి 23వ తేదీ ఆ రోజునున్న గ్రహస్థితులు ఏమిటి అంటే, మారినటువంటి గ్రహస్థితులు చంద్రుని యొక్క సంచారము సింహ రాశిలోకి వచ్చి కేతువుతో కలిసి ఉన్నది. ఈ ఒక్క గ్రహమే మారి ఉన్నందువల్ల మిగతా గ్రహాలు వార ప్రారంభంలో అంటే 17వ తేదీ మేన ఏ రాశులలో సంచరిస్తున్నాయో అవి అక్కడనే సంచరిస్తూ ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు గాని, దృష్టుల యొక్క ఫలితాలు గాని ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలియజెప్పుకుందాం. శనిగారి యొక్క తృతీయ దృష్టి ఉచ్చ చంద్రుడి మీద, బుధుని మీద, రవి మీద పడుతూ ఉన్నది. అయితే ఈ శారీరక పరమైన రుగ్మతలు ఉండడానికి అవకాశం ఉంది. వైద్య విద్య చదువుకునేటటువంటి విద్యార్థులకి చాలా వెసులుబాటు కలిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే వైద్య విద్య గాని, వైద్యపరంగా ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏవైనా కూడా చాలా బాగా జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కుజుని యొక్క స్వస్థాన స్థితి గాని, చంద్రుని యొక్క ఉచ్చస్థితి గాని చాలా మేలు చేస్తూ ఉంటుంది. ఇక గురువు గారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతూ కొన్ని నాస్తిక వాదనలని బలపరిచే విధంగా ఉంటుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల గురించి ఆలోచిస్తే, చంద్ర బుధ రవి 3 గ్రహాల యొక్క కలయిక వృషభ రాశిలో జరుగుతుంది. అంటే ఇక్కడ బుధాదిత్య యోగం పడుతూ రవి చంద్రుల కలయిక కూడా జరుగుతున్నందున ఇక్కడ చాలా వరకు మానసికమైనటువంటి భావాలు కొద్దిగా బలహీనం అయ్యేటటువంటి పరిస్థితి. అది ఎవరెవరికి ఉంటుంది అనేది ఆ రాశులకి సంబంధించి చెప్పుకోవాలి. రాశుల వివరాలు చెప్పేటప్పుడు తెలియచెప్పుకుందాం. ఇక అలాగే ఈ బుధాదిత్య యోగం చాలా మంచి యోగం, మనం ఎన్నోసార్లు తెలియచెప్పుకున్నాము. వృషభ రాశిలో ఉండడం వల్ల కూడా బుధాదిత్య యోగం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక గురు శుక్రుల యొక్క స్థితి సంచారము సమ్మేళనము అద్భుతమైనటువంటి ధనయోగాలను ఇస్తుంది. ఇద్దరు గురువులే. అయితే శుక్రాచార్యుల వారు రాక్షస గురువు అయినప్పటికీ కూడా ఆయన దగ్గర గురుత్వం ఉన్నది, అత్యధిక శుభగ్రహము. ఇక గురువు గారి గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఈ 2 శుభగ్రహాలు కూడా మిథున రాశిలో కలుసుకుంటూ చాలా అధికమైన శుభాలని సూచిస్తూ ఉన్నాయి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రకేతువుల యొక్క స్థితి సంచారము ఒకటే రాశిలో ఉంటూ ఉన్నందువల్ల కొంచెం అనుమాన పడేటటువంటి మనస్తత్వాలు రావడానికి అవకాశం ఉంది. ఏ రాశుల వారికి దీనికి సంబంధించిన ఫలితం ఉంటుంది అనేది మనము తెలియచెప్పుకుందాము. ఇక వీటికి పరిహారాలు ఏమన్నా చేసుకోవాలా అంటే, శనిగారికి మటుకు స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 2 చెప్పదగినటువంటి సూచనలు. స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఔషధ సేవ చేయవలసి వస్తే చక్కగా భగవన్నామం అనేటటువంటి ఔషధాన్ని కూడా తీసుకుని పారాయణ చేస్తూ ఔషధ సేవ చెయ్యండి. చాలా వరకు త్వరగా తగ్గిపోతుంది అనారోగ్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాం. మిథున రాశి. మిథున రాశి వారికి ఎంత అద్భుతమైన కాలము నడుస్తూ ఉందంటే, మనము చాలా వారాల నుంచే చెప్పుకుంటున్నాము. రాశిలోనే గురువుగారు ఉన్నందువల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉండగానే ఇప్పుడు రాశిలోకి శుక్రాచార్యుల వారు కూడా ప్రవేశించారు. మరిన్ని అద్భుతమైన ఫలితాలు. గురు శుక్రుల కలయిక అంటే అది అసలు మాటలైన విషయం కాదండి. చాలా అద్భుతమైనటువంటి యోగం, ధనయోగం, కీర్తి యోగం,
చాలా అద్భుతంగా ఇక రాశిలోనే ఉంది అంటే చెప్పవలసిన పని లేదు. భార్యాభర్తల మధ్య అనుబంధం చాలా పెరుగుతుంది. ఉద్యోగ జీవితంలో చాలా మెరుగైన స్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో మిమ్మల్ని అందరూ గుర్తిస్తారు. మీ పని సామర్థ్యాన్ని గుర్తిస్తారు. కుటుంబ జీవితం బాగుంటుంది. మాట పరపతి బాగుంటుంది. ధనయోగాలు పెరుగుతాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఎక్కడెక్కడ మీరు వెళ్ళినా కూడా అక్కడ మీకే ప్రథమ పీట వేస్తారు. ప్రథమ తాంబూలం అంటాం కదా, 10 మందిలోనూ మీరే ప్రథములు అవుతారు. చక్కటి గౌరవం పెరుగుతుంది. సంతానం చాలా బాగుంటారు. విద్యార్థులకి బాగుంటుంది. ఉన్నత విద్య చదివే వారికి ఇంకా ఇంకా బాగుంటుంది. అలాగే లాభాల బాటలో ఉన్నారు. చాలా అద్వితీయమైన లాభాలు అనమాట. అద్భుతంగా ఉంటాయి ఈ లాభాలు. గుర్తుపెట్టుకుంటారు లైఫ్ లాంగ్. ఫలానా మనకి కలిసి వచ్చింది, ఈ ఆస్తి కలిసి వచ్చింది, పిత్రార్జితాలు కలిసి వచ్చాయి, మనకి రాదు అనుకున్న పని అయింది అనేటటువంటిది మీకు గుర్తుండిపోయే విధంగా ఈ వారం ఉండడానికి అవకాశం ఉంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. మనోబలం బాగుంటుంది. మీ సంకల్ప బలం అనేది నెరవేరేటటువంటి పరిస్థితి ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో ఎవరైనా కోర్టు కేసుల వరకు వెళ్ళినట్టయితే సరిపడక ఇప్పుడు వాటిని విత్డ్రా చేసుకొని మళ్ళీ వెనక్కి వస్తారు. అప్పుడేదో అపోహపడ్డాము, ఇప్పుడు సరే సర్దుకుందాం అని చెప్పి అనుకుంటున్నాము అని చెప్పి మళ్ళీ భార్యాభర్తలు ఇద్దరూ కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ యొక్క సంసార జీవితాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంది. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ వారి కష్టానికి తగిన విధంగానే ధనం వస్తుంది. ఆత్మసంతృప్తి కలుగుతుంది. ఎన్ని విధాలుగా బాగుండాలో అన్ని విధాలుగాను మిథున రాశి వారికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వివాహం కాని వారికి కూడా వివాహం కుదురుతుంది. సంతానం కావాలి అనుకునే వారికి సంతానం వస్తారు అనేటటువంటి శుభవార్త వింటారు. ఎన్నో విధాలుగా పంట పొలాల విషయంలో గాని, లేదంటే ఉద్యోగ జీవితంలో గాని, వ్యాపార జీవితంలో గాని, ఏ విషయంలో అయినా ఆదాయాలు బాగా పెరుగుతూ ఉంటాయి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కేతువు గారితో పాటు చంద్రుని యొక్క స్థితి సంచారం కూడా తృతీయ స్థానంలోకి చేరినందువల్ల బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. దగ్గర ప్రయాణాలు పెరుగుతాయి. మనోబలం చాలా బాగా పెరుగుతుంది. ఏదైనా మానసికమైనటువంటి ఈ అధైర్యం ఏర్పడి ఉన్నట్టయితే ఇంతకు ముందర ఇప్పుడు అవన్నీ పటాపంచలైపోయి చాలా ధైర్య సాహసాలతో కూడిన ఆలోచనలు చేస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల పట్ల అమితమైనటువంటి వినయ విధేయతతో ఉంటారు. ఇది మిమ్మల్ని సర్వదా కాపాడుతూ ఉంటుంది. మాతృవర్గ రీత్యా గాని, లేదా పెద్ద మనుషుల రీత్యా గాని సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆశ్రమాలకు వెళ్ళండి, ఆలయాలకు వెళ్ళండి, దైవ ధ్యానాన్ని పెంచుకోండి, ఆశ్రమ సేవ చెయ్యండి. ప్రతి నిత్యము ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేయండి. మరింత అద్భుతంగా మీకు ఫలితాలు ఉంటాయి. ఈ స్థాన చలనానికి కూడా అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కించిత్ మనోవిచారం ఉండడానికి కూడా అవకాశం ఉంది. కొంచెం మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించండి అని చెప్పి తెలియజేస్తూ, రాహు గారి యొక్క అధిపతి దుర్గా అమ్మవారు కాబట్టి దుర్గా అమ్మవారికి పూజలు చేయండి, శనిగ్రహ స్తోత్రాలు చేయండి. అత్యద్భుతమైన మనశ్శాంతి మీ సొంతం. శుభం.